ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అప్పన్నా అప్పన్నా మీరా లోపలికి రండి అన్నయ్య. పర్లేదులేమ్మా. మీరు అమృత పెళ్లి కోసం నా దగ్గర సరుకులు అరువు తీసుకున్నారు కదా, ఆ డబ్బులు ఏమైనా ఇస్తారేమోనని వచ్చాను. నిన్నటి దాకా ఆయన పనికెళ్ళినా డబ్బులు ఇంకా రాలేదన్నయ్యా. అవడగడానికి ఆయన వెళ్ళారు. రాగానే మీ దగ్గరికి పంపిస్తాను. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని నాకు తెలుసమ్మా, బాధపడుతున్నారని తెలుసమ్మా. కానీ మీరిచ్చే డబ్బులతోనే కదమ్మా నేను మళ్ళీ సరుకు తెచ్చుకుని వ్యాపారం చేసుకోవాలి. అందుకే అడగక తప్పట్లేదు. మీరెన్నాళ్ళు మా పరిస్థితి అర్థం చేసుకుని అడగకుండా ఆగారు. ఆ విషయంలో మీకు నిజంగా రుణపడ్డామన్నయ్యా. ఇంకా ఆలస్యం చెయ్యం. ఆయన డబ్బులు తీసుకుని రాగానే మీకు ఇవ్వాల్సింది పంపించేస్తాను. సరేనమ్మా. అమ్మా, నాన్నొస్తున్నారు. అమృత, మీ నాన్నకి మంచినీళ్ళు తీసుకురా. సరేనమ్మా. ఏమయ్యా, డబ్బులొచ్చాయా? పని చేయించుకుంటున్నారు తప్ప డబ్బులు ఇవ్వటానికి వాళ్ళకి మనసు రావట్లేదే. డబ్బులు అడిగితే రేపిస్తాం మాపిస్తాం అంటున్నారు. ఇప్పుడే కిరాణా కొట్టన్నే వచ్చెళ్ళాడు. డబ్బులు అని అడిగితే మీరు తెచ్చిస్తారని చెప్పాను. అర్థం చేసుకొని వెళ్ళిపోయాడు. ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇలా ఎన్ని రోజులని సర్ది చెప్తాం చెప్పు. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. అప్పులు తీర్చడానికి ఆనంది పట్నంలో కష్టపడి డబ్బులు పంపిస్తోంది. అలాగని ప్రతిదానికి దాని మీదే ఆధారపడి బతకలేం కదయ్యా. మన తిండికి కూడా మనం ఏదో ఒక దారి వెతుక్కోవాలి. నాన్న, మంచినీళ్ళు తాగండి. ఆనంది, నువ్వు డ్యూటీకి వెళ్లాల్సింది 9 గంటలకి. దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావు? ఎప్పుడూ నువ్వు బయలుదేరేది 8 గంటలకి. మరి ఈ రోజేంటి? ఏమి తెలియనట్టు నన్ను ప్రశ్నలు వేయకండే. నేను సుందరుణ్ణి కలవడానికి వెళ్తున్నానని మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడి నుంచి త్వరగా వెళ్తేనే కదా నేను సుందరుణ్ణి కలిసేది. నువ్వు సుందరుణ్ణి కలిసే ఆనందంలో నా హాఫ్ బాటిల్ షాంపూ ఖాళీ చేశావు. సల్మా, నీకు కొత్త షాంపూ బాటిల్ నేను కొనిస్తానులే. నా జడ బాగుందా? సూపర్గా ఉంది. నువ్వు కూడా చాలా బాగున్నావు. సుందరుడు పంపించిన గాజులు వేసుకుంటే ఇంకా బాగుండేది. ఏంటి నువ్వు? అదేదో సంతోషంగా సుందరుణ్ణి కలవడానికి వెళ్తుంటే నువ్వు తనకి గాజుల గురించి ఎందుకు గుర్తు చేస్తున్నావు? చూడు, తను ఇప్పుడు ఎంత డల్ అయిపోయిందో. నీకు సుందరుడు గురించి తెలుసు కదా. గాజుల గురించి తనేం అడగడు. నువ్వు సంతోషంగా వెళ్ళిరా. ఈ రోజు ఖచ్చితంగా నిన్ను సుందరుడు కలుస్తాడు. ఆల్ ది బెస్ట్. ఏంటి ఆనంది, మాట మాటకి నన్నే గుద్దుకుంటున్నావు? ఏంటి విషయం? మేడం, తను సుందరుణ్ణి కలిసే కంగారులో మిమ్మల్ని చూడలేదు. సుందరుడా? అదే మేడం, సుందరుడు స్వీట్ షాప్ కి వెళ్లే కంగారులో మిమ్మల్ని చూసుకోలేదు. ఓ, నువ్వు సుందరుడి స్వీట్ షాప్కి వెళ్తున్నావా? నేను వెళ్ళట్లేదు. వీళ్ళు ఊరికే నన్ను ఆట పట్టిస్తున్నారు. నేను ఆట పట్టిస్తున్నానా? మరి నువ్వెందుకు వైట్ డ్రెస్ వేసుకున్నావు? సుందరుడి కోసమే కదా.
సుందరెడ్డి స్వీట్ షాప్ కి వైట్ కలర్ లంగావోణి ఎందుకు? అక్కడ సూపర్ ఆఫర్ పెట్టారు మేడం. ఎవరైతే ఈరోజు వైట్ డ్రెస్ వేసుకొని అక్కడికి వస్తారో వాళ్ళకి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. నువ్వు చెప్పేది చాలా వింతగా ఉంది. సల్మా ఆనంద్ని ఏడిపించడానికి అలా చెప్పింది మేడం. మీరేమనుకోకండి మేడం. నేనేమీ అనుకోలేదులే. ఆనంది, నువ్వు సుందరెడ్డి స్వీట్ షాప్ కి వెళతావో లేదో, ఎప్పుడైనా వెళితే నా కోసం అరిసెలు తీసుకురా. ఆనంది, మేడం కోసమైనా నువ్వు సుందరుడు స్వీట్ షాప్ కి వెళ్ళి తీరాలి. అరిసెలో ఆర్డర్ పెట్టాలి. మేడం గారు, నేను వెళ్ళనా? అలాగే, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ బాయ్ బాయ్. నేను అనుకున్న దానికన్నా ఈ లంగావోణి మ్యాటర్ బాగానే వర్కౌట్ అవుతుంది. ఈ విషయం అర్జెంటుగా నందాకి చెప్పాలి. హలో నందా, ఆ ఆనంది వైట్ ఓనీ వేసుకుని సుందరుణ్ణి కలవడానికి కంపెనీకి బయలుదేరింది. మనం అనుకున్న దానికన్నా బాగా వర్కౌట్ అయింది. నేను సుందరుణ్ణి అని ఆనందిని నమ్మించి దాన్ని పూర్తిగా నీ కంట్రోల్లోకి తీసుకో. అది బయలుదేరింది కదా, ఇక మిగిలిన కథ నేను నడిపిస్తాను. బాయ్. తెల్ల చిలకలాగా నా పంజరాన్ని వెతుక్కుంటూ నువ్వే వస్తున్నావు. నిన్ను ఎలాగైనా బంధించేస్తాను. ఇంకా దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. గుడికి ఏ రోజు వచ్చినా దేవుడికి పూలు తీసుకుంటావు. ఈ రోజేంటి మల్లెపూలు తీసుకుంటున్నావు? మా ఆయన దుబాయ్ నుంచి వస్తున్నారు. ఆయనకి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. అందుకే ఇవి పెట్టుకొని ఆయన కోసం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. సుందరుడికి పూలంటే ఇష్టం ఉందో లేదో, ఎలాగో తను పంపించే గాజులు వేసుకోలేకపోయాను. కనీసం ఈ పూలైనా పెట్టుకొని వెళ్తాను. అక్క, ఒక 3 మల్లెపూలు ఇవ్వవా? ఈ రోజు ఏంటో అందరు మల్లెపూలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఏం పిల్ల, నువ్వు కూడా మీ ఆయన్ని కలవడానికి మల్లెపూలు పెట్టుకొని వెళ్తున్నావా? కాదు, నాకు కాబోయేవాణ్ణి కలవడానికి వెళ్తున్నాను. నీ మొహంలో సిగ్గు చూస్తుంటేనే అర్థమైపోతుందిలే నీకిష్టమైన వాళ్ళని కలవడానికి వెళ్తున్నావని. ఎంత? 40 రూపాయలు ఇవ్వమ్మా. తీసుకోమ్మా.